కరీంనగర్ పట్టణంలోని శనివారం మార్కెట్ దగ్గర ఉన్న మలయాళ సద్గురు గీత మందిరంలో 22వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది మరియు ప్రసాద వితరణ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. భగవద్గీత పుస్తకంలో దీపాలు పెట్టుకోడు కాదు, ఎసుంటి వారైనా కానీ ఒక 10 పేజీలు 5 పేజీలు చదవంగా అదే వస్తుంది. మా రామేశ్వరం చెప్పాడు, నేను వేలుంటే బడి లేకుంటే చెట్టు కింద పడితే అందరూ ఎక్స్ట్రైలు కలెక్టర్ అని చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా మనము పోయేవాడు వాల్మీకి రామాయణం రాశాడు, చదవంగా కృష్ణాని బాధ అవుతుంది, రామాయణ బాధ అవుతుంది. దీన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కరీంనగర్ మహానగరంలో 6 లక్షల జనాభా ఉన్నది. గణేష్ నగర్ అంటే గణేష్కి మొదటి పూజ అన్నట్టు మాకు మా రామేశ్వరం గారు సత్యబాబుడు ఎంతో గర్వకారు వారికి ఎందుకంటే వారు ఏబట్టి ఎక్కడికైనా విశ్వ హిందూ పరిస్థితి ఆయన మా బాబు భగవద్గీత చెప్తాడు, వినేవారు 1,00,000 మంది ఉన్నారు, చెప్పేవాడు ఒక్కడే. ఆ ఒక్కడి వాడే అందరూ ఆచరిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల వల్ల జయ శ్రీకృష్ణ భగవాన్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యా ఇంకొకటి మా రామేశ్వర గారు చెప్పారు, భజన మండలి అంటే శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో శ్రీ 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 విష్ణు సేవానంద స్వామి ఆధ్వర్యంలో గణేష్ నగర్ గీతా భక్త సమాజం వారు 18/3/2003లో ప్రారంభించి ఈ రోజు వరకు 22 సంవత్సరాలు ప్రారంభించి భగవద్గీత పారాయణం చేయటం. ఇక్కడ గీతా మందిర్లో మేము 22 సంవత్సరాల నుంచి గీతా పారాయణం ఇస్తున్నాం. అటువంటి గీతా పారాయణానికి 22 సంవత్సరాల వార్షికోత్సవం మరియు ఆత్మ బంధువుల యొక్క కలయిక. అందరికీ భగవద్గీతను ఒక 14 పుస్తకాలు పెట్టించడం జరిగింది. అందరికీ ఉచితంగా వితరణ చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు 10,000 భగవద్గీత పుస్తకాలు వితరణ జరిగింది. ఇప్పుడు 4,000 పుస్తకాలు పెట్టించడం. ఈరోజు స్వామివారి చేత ఆవిష్కరణ చేసిన పుస్తకావిష్కరణ జరిగింది. తర్వాత 103 మంది 2019 నుంచి 2023 సంవత్సరం వరకు 5 సార్లు భగవద్గీతలు కొట్టించడం జరిగింది. అవి మొత్తం 14,000 పుస్తకాలు. ఈ రోజు వరకు 10,000 పుస్తకాలు వితరణ చేయడం. స్వామివారి అనుమతితో ఈరోజు ఇంతమంది భగవద్గీత గురించి తెలుసుకోవడం కొరకు వారందరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఇంతకు పూర్వం 2003 నుంచి 22 సంవత్సరాలలో భగవద్గీత చదివినటువంటి మా దాంట్లో ఉన్నటువంటి సభ్యులు 25 మంది స్వర్గస్థులైన వారికి కూడా శ్రద్ధంగా జరిగింది. వారి ఆత్మ మాత్రం మానవుని వారి శరీరాలు అన్ని సక్రమంగా జరగాలని గొప్ప విశాల భావంలో కూడింది. ఏదైనా ఒక జాతికి కానీ ఒక మతానికి కానీ పురుషునికి కానీ స్త్రీ గురించి కానీ అడుగక ప్రారంభం అనుభవిస్తున్న జీవుడు ఎన్నో అనన్య భక్తి గడవాడని ప్రశ్నించారు. మనుష్య మాత్రులలో ఎవరైనా ఎటువంటి ఒడిదడుకులు ఉన్నా, లాభ నష్టాల్లో ఉన్నా, లేదా మనిషి సమస్యల్లో కూలిపోయినా, మనిషి ఎక్కువ ధనోద్వాన్ని పొందిపోయినా, అత్యంత నిరుపేదవాడైనా ప్రతి ఒక్క దానికి భగవద్గీతలో ఒక సమాధానం ఉంది. గీత అంటే ఎప్పుడు కూడా భగవద్గీత అంటే అది జ్ఞానం. భగవద్గీత అంటే అందరూ చెప్పండి, భగవద్గీత ఏంటి? ఇది మరి జ్ఞానమా పుస్తకమా?
ఇది మరి పుస్తకం మరి ఎందుకు ముందు చేశారు? ఇదే దాన్ని జ్ఞానాన్ని మనం కంఠస్థపెట్టి లోపల ఉంచుకుంటే అప్పుడు ఈ బుక్కుతో అనేది ఎక్కడికైనా వెళితే అయ్యా నాకు 18 అధ్యాయులు కంఠస్థం చెప్తాడు, అక్కడ 18 అధ్యాయులు అనక్కడంగా చదివిస్తాడు. అప్పుడు పుస్తకంతో అని అట్లాగే ఆ భగవద్గీతను చక్కగా అవగాహన చేసుకున్న వాడికి ఈ పుస్తకంలో ఉంటుంది జ్ఞానాన్ని బోధిస్తుంది. ఏం చెప్తుంది? నన్ను అయిపోయాను, పర్మనెంట్ అయిపోయిన తర్వాత మనం చెప్తాం మీరు అయిపోయాను. సంగతి పుస్తకం ఓం శాంతి 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 చాలా మంచిది. చక్కగా యథార్థమైన ఏమిటంటే భగవద్గీత గురించి ఇవి అంతే ముఖ్యంగా ఏమంటే ఉపన్యాసాలు కాదు. ఈ భగవద్గీత అందరూ అన్నం చేశారు, వారందరికీ సన్మానాలు చేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మీ అందరూ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన వాళ్ళు గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమం అందరూ కాబట్టి స్వస్తి ఓం శాంతి శాంతి. క్షేత్రాలకు ఎందుకోసం పెట్టాలి అంటే ఉదాహరణకు పరమపావనమైన బృందావనానికి వెళ్ళినాం అనుకోండి, ఓ వారం రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత మనకి ఏం అలవాటు అవుతుంది? రాధే 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 అలవాటు. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే అంటారు. ఏమంటారు? వినాస్తులు రాధే రాధే అంటారు. భిక్షాటన చేసేటువంటి